హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను కేక్ బేస్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి చిన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 kg కేక్కి ఏమేమి తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు నేను 8 ఇంచ్ టిన్ అయితే తీసుకున్నాను. 1 kg కేక్ బేక్ చేయాలి అంటే ఇందులో 1.5 కూడా బేక్ చేసుకోవచ్చు. నేను 8 ఇంచ్ టిన్లో అయితే చూపిస్తున్నాను. మీ దగ్గర ఏదన్నా గిన్నె ఉంటే ఇలానే, అంటే ఎటువంటి మెలుకులు డిజైన్స్ లేకుండా ఇలా సింపుల్గా ప్లెయిన్గా స్ట్రైట్గా ఉండే గిన్నె ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుంటున్నాను. బటర్ పేపర్ లేకపోతే మీరు నెయ్యి కానీ వెన్న కానీ రాసుకోవచ్చు గిన్నెకి. కాకపోతే ఈ పేపర్ ఉంటే గిన్నె బాల్తో వేసినప్పుడు కేక్ పర్ఫెక్ట్గా కిందకు వచ్చేస్తుంది. అంత కష్టపడాల్సిన పని లేదు కేక్ బయటకు రావడానికి. ఇదైతే ఈజీగా ఉంటుందని ఈ పేపర్ లేకపోతే చెప్పాను కదా, బటర్ కానీ గీ కానీ రాసుకోండి, ఏమీ అవ్వదు. ఇప్పుడు ఈ పేపర్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూసారు కదా మీరు. 4 పార్ట్స్ కింద ఫోల్డ్ చేసి డయామీటర్ ఉంటుంది కదా సర్కిల్కి మధ్యలో పెట్టుకోండి. దాని ప్రకారం ఎలా కట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా, చూస్తూ ఉండండి, మీకు బాగా అర్థమవుతుంది. సర్కిల్ కింద ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా, పర్ఫెక్ట్గా సర్కిల్ వచ్చింది. మనం ఆ గిన్నెలో వేసేసి, నేనైతే నెయ్యి రాసేసుకున్నాను గిన్నె చుట్టూ, అలా పెట్టేసుకోండి పక్కన. ఇప్పుడు కేక్ చేసుకోవడానికి ఏమేం కావాలో తీసుకుందాం. నేనైతే 1 కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీస్ పర్ఫెక్ట్గా తీసుకున్నారు అంటే కేక్ స్పాంజ్ లాగా వస్తుంది. చాలామంది బేకరీస్లో స్పాంజ్ కేకులు కూడా ఊరికే తీసుకుని తింటూ ఉంటారు క్రీమ్ లేకుండా. అలానే ఇంట్లో మనం ఈజీగా బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కప్స్, నేను కొలుచుకుంటున్నాను కదా, అవి మీకు బేకింగ్ మెటీరియల్ అమ్మే షాపుల్లో ఉంటాయి, డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ప్రతి క్వాంటిటీ దానిపైనే వేసేసే ఉంటుందండి. 1/4 కప్పు, 1/2 కప్పు, 1 కప్ అని మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు మనం తీసుకునే క్వాంటిటీ కూడా బాగా వస్తుంది అనమాట. మెజరింగ్ మనకి స్కేల్ లేకపోయినా ఈ కప్స్ మీద మనకి మెన్షన్ చేసి ఉంటాయి కాబట్టి మెజర్మెంట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతైతే మైదా పిండి తీసుకున్నానో అంతే షుగర్ కూడా యాడ్ చేసుకోండి. అంటే మనం గ్రైండ్ చేసుకున్న షుగర్, డైరెక్ట్గా షుగర్ అయితే కలవదు, గ్రైండ్ చేసుకున్న షుగర్ మాత్రమే వాడాలి బేకింగ్కి. 1 కప్పు మైదా కదా, 1 కప్పు షుగర్ తీసుకోవాలి. ఏ కేక్ అయినా అంతే, మనం ఎంతైతే మైదా తీసుకుంటున్నామో అంతే షుగర్ తీసుకోవాలి. 1/2 kgకైనా అంతే. 1/2 కప్పు మైదా తీసుకుంటే 1/2 కప్పు పంచదార తీసుకోవాలి. జల్లించుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకుంటే మనం బీట్ చేసుకుంటున్నప్పుడు లంప్స్ ఫామ్ అవ్వవు అనమాట, ఉండలు కట్టకుండా చక్కగా బీట్ అవుతుంది. ఇప్పుడు నేను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా కావాలండి కేక్ చేసుకోవడానికి, కంపల్సరీ కావాలి ఇవి. నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. మనకి మెజర్మెంట్స్ వేసేసి ఉంటాయండి, 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ అని. మనం ఈజీగానే కొలతలు వేసుకుని చేసేసుకోవచ్చు. ఈ కప్ సెట్ మొత్తం 60 రూపీస్ పడిందండి అంతే. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంటారు, వాటిని మొత్తం కలిపేసుకోండి బాగా, అన్నీ కలిసేటట్టు. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, షుగర్, మైదా ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. 4 ఎగ్స్ కావాలి 1 kg కేక్కి. 1/2 kg అయితే 2 ఎగ్స్. అంటే 1 kgకి నేను ఏ ఇంగ్రీడియంట్స్ అయితే కలిపానో అందులో 1/2 తీసుకోండి. 1/2 kg కేక్కి అందులో 1/2 తీసుకోండి క్వాంటిటీ, ఓకేనా? ఇప్పుడు ఈ ఎగ్స్ని బీట్ చేసేసుకుందాం. మీరు బీట్ చేసుకోవడానికి మిషనే అక్కర్లేదు, విస్కర్ ఉన్నా సరిపోతుంది. కాకపోతే విస్కర్తో టైం పడుతుంది. ఈ బీటర్ అయితే ఇంకొంచెం ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది, స్పాంజీగా చాలా బాగుంటుంది, మెత్తగా తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ బీటర్తో బీట్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నానో చూడండి. ఇప్పుడు 4 ఎగ్స్ కలర్ ఎల్లో కలర్లో వచ్చింది కదా, అది జస్ట్ సెమీ వైట్ కలర్లో వచ్చేదాకా మనం బీట్ చేసుకోవాలి. బీటర్తో చెప్పాను కదా, కొంచెం ఫ్లఫీగా అయితే వస్తుంది. విస్కర్తో బాగానే వస్తుంది, టైం పడుతుంది. విస్కర్తో హ్యాండ్తో చేయాలి కదా మనం బీటింగ్, టైం పడుతుంది. ఇక్కడ సెమీ వైట్ కలర్ రావాలండి, అది వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే షుగర్ ఇప్పుడు యాడ్ చేసుకుంటారు. నేనైతే మైదా పిండిలో యాడ్ చేసేసాను కదా, షుగర్ ఇందులో కూడా యాడ్ చేసుకోవాలి. ఎలా అయినా సరే డ్రై ఇంగ్రీడియంట్సే కాబట్టి ఆ 2 నేను మొత్తం 4 కలిపేశాను. ఇందులో వేసుకోవచ్చు డైరెక్ట్గా, లేకపోతే ఆ 4 కలిపేసి వేసుకోవచ్చు. చూసారు కదా, సెమీ వైట్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇంతవరకు బీట్ చేసుకుంటే బాగుంటుంది కేక్. ఇప్పుడు నేను
ఇందులోకి వెన్నెలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. అంటే వెన్నెలా కేక్ కాబట్టి మీరు ఏ కేక్ చేస్తున్నారో ఆ ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోండి. పైనాపిల్ ఉంటుంది, బ్లూబెర్రీ ఉంటుంది, స్ట్రాబెర్రీ ఉంటుంది. నేనైతే వెన్నెలా ఎసెన్స్ అయితే తీసుకున్నాను. వెన్నెలా కేక్ అంటే ఇష్టం కాబట్టి నేను వెన్నెలా ఎసెన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, కొద్దిగా అందులో వేసుకుంటూ బీట్ చేసుకోండి. మొత్తం ఒకేసారి అయితే లంప్స్ ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు 3 పట్లుగా వేసుకోండి. అంటే 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా కలుపుకుంటూ వేసుకోండి బీట్ చేసుకోవడానికి. అంతా ఒకసారి అయితే వేయకండి. చూస్తారు కదా నేను ఎలా చేస్తున్నానో, అలా చేశారంటే మీకు కేక్ అనేది చాలా బాగా వస్తుంది. కొద్దిగా తిప్పండి. ఫస్ట్ తిప్పిన తర్వాత బీటర్ ఆన్ చేయండి, ఎందుకంటే లేకపోతే మొహమే చిందేస్తుంది అనమాట ఆ పౌడర్. చూసారు కదా నేను చూపించేది ఏంటంటే వెన్నెలా ఎసెన్స్ 1 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. 1 kg కాబట్టి మీరు హాఫ్ వేసుకోవచ్చు, హాఫ్ కేజీ అయితే. ఇప్పుడు 1/4 కప్పు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అనేది మనకి స్మెల్ లేని ఆయిల్ అయితే తీసుకోండి. అంటే వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఇలాంటిది అయితే తీసుకోవద్దు. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనకి ఏ స్మెల్ రాదు కాబట్టి అదైతే వేసుకున్నాను. 1/4 కప్పు చెప్పాను కదా మీకు, 1/4 కప్పు. హాఫ్ కేజీ అయితే 1/8 కప్ అయితే వేసుకోవచ్చు ఆయిల్ మీరు. హాఫ్లో హాఫ్ అనమాట. ఇప్పుడు పావు కప్ వేసాను కదా, పావు కప్లో సగం వేసుకోవాలి హాఫ్ కేజీ అయితే. మొత్తం మామూలుగా కలిపేసుకుని మళ్ళీ బీట్ చేస్తున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే బీట్ చేసేసాను కదా, కొద్దిగా వేసుకుంటూ. అలానే ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి. వెనిలా ఎసెన్స్, ఆయిల్, కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందులో చూపించలేదు. మిల్క్ కూడా ఆయిల్ ఎంత వేసాము, 1/4 కప్ వేసాం కదా, మిల్క్ కూడా 1/4 కప్పే యాడ్ చేసుకోండి. అంతే. అంటే కాచి చల్లార్చిన పాలు వేసుకోవచ్చు, మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టిన పాలన్నా కాచి చల్లార్చిన అయితే ఇంకొంచెం బాగుంటుంది. మొత్తం కలిపేసి బాగా బీట్ చేసుకోండి. బాగా అంటే ఒక 10 minutes బీట్ చేసుకోండి సరిపోతుంది. ఎక్కువ బీట్ చేసేసినా మీకు కేక్లో చిల్లులు ఉంటాయి కదా, చూడగానే బాగా చిల్లులు కింద కనిపిస్తుంది కదా, అలా వస్తుంది. ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే మీకు ఫ్లఫీగా వస్తుంది. బీటర్తో అయితే బాగుంటుందండి, మీ ఇష్టం. బీటర్ లేకపోయినా విష్కర్తో అయినా చేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బీట్ చేసేసుకున్నాక ఇందాక మనం గిన్నె పక్కన పెట్టుకున్నాం కదా, బటర్ రాసుకుని లేకపోతే నెయ్యి రాసుకుని ఏదో ఒకటి పక్కన పెట్టుకున్న గిన్నెలో ఈ బ్యాటర్ మొత్తం వేసేస్తున్నాను. నేను గాజు గిన్నె తీసుకుందును బీట్ చేయడానికి. గాజు గిన్నె అయితే పిల్లలు పాడేస్తారంటే పగిలిపోతాయి కాబట్టి ఈ ప్లాస్టిక్ది అయితే యూజ్ చేస్తున్నాను. నిజంగా ఇది చాలా బెటర్ గాజు గిన్నె కన్నా. చూపిస్తారు కానీ చాలా జాగ్రత్తగా భద్రంగా చూసుకోవాలి దాన్ని. అంతెందుకు, మనకి ప్లాస్టిక్దైనా ఒకటే బీట్ చేయడానికి, గాజుదైనా ఒకటే. మీరు ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అంత బాగా వస్తుంది. గిన్నెకి బటర్ పేపర్ కింద సైడ్స్ కూడా బాగా వెన్న కానీ నెయ్యి కానీ రాసుకోండి. ఎందుకంటే కేక్ అనేది బాగా కిందకి జారిపోవాలి, బాగా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. మనం ఇది రాసుకోకపోతే కొంచెం తీయడానికి కష్టమవుతుంది, గిన్నెలో నుంచి కేక్ సపరేట్ చేయడానికి కష్టమవుతుంది. ఇలా నెయ్యి రాసుకున్నారు అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం ఈ గిన్నెలో అయితే పోసేసుకుంటున్నాను. చెప్పాను కదా మీకు, ఇది 1 kg 1.5 kg వరకు కూడా బేక్ అవుతుంది. మీరు ఇంకొంచెం చిన్న సైజు టిన్లన్నా తీసుకోవచ్చు, అంటే 7 inch 6 inch కూడా తీసుకోవచ్చు. 6 inch అనుకోండి. టాల్ కేక్స్ ఉంటాయి కదా, కొంచెం పొడవుగా ఉంటాయి కదా కేక్స్, ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా టాల్ కేక్స్, అలా అవుతుందన్నమాట. వెడల్పు గిన్నె తీసుకుంటే కొంచెం ఫ్లాట్గా వస్తుంది. చిన్న గిన్నెలు పొడవుగా ఉన్న గిన్నెలు తీసుకుంటే టాల్ కేక్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకున్నాను నీట్గా. మనకి స్పాచ్లో ఉందనుకోండి, గిన్నెకి అంటుకోకుండా నీట్గా తీసుకోవచ్చు బ్యాటర్ని. ఇప్పుడు కిందకి ట్యాప్ చేయండి, ఒక 3-4 times ట్యాప్ చేయండి బాగా. అంటే మీకు నీటి బుడగలు ఉంటాయి కదా పైన, వాటర్ బబుల్స్ పోయేంత వరకు మీరు ట్యాప్ చేస్తూ ఉండండి. అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా బేక్ చేయాలో కూడా చూపిస్తాను. ఓవెన్ లేకపోయినా సరే మనం కుక్కర్ గిన్నెలో కూడా బీట్ చేసుకోవచ్చు. నేను రైస్ కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను. చూసారు కదా, మూత కూడా లిడ్ ఉన్నదే తీసుకోండి. ఏదైనా సరే మీరు రైస్ కుక్కర్ గిన్నె కానీ లేకపోతే మామూలు కుక్కర్ కానీ ఏదైనా తీసుకోండి. నేను ఈ స్టాండ్ అయితే పెట్టేస్తున్నాను. చాలామంది ఇసుక పోసి కూడా పెడతారు, అలా అయినా పర్వాలేదు. ఈ స్టాండ్ పెట్టి నేను బ్యాటర్ పోసుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నె డైరెక్ట్గా పెట్టడమే, ఇంకేమీ చేయక్కర్లేదు. 45 minutes మీరు ఉంచారంటే బాగా బేక్ అయిపోతుంది. ఓకే, మూత అయితే పెట్టేశాను. ఇంకా మీరు మళ్ళీ మూత తీసి అస్తమానం చూడకండి బేక్ అయిందా లేదా అని. ఎందుకంటే బాగా రాదు, అంటుకుపోయినట్టు చేతికి కూడా అంటుకుపోతుంది. బేక్ సరిగ్గా అవ్వలేదంటే కేక్ బాగోదండి. మీరు అనుకున్నట్టయితే రాదు స్పాంజీగా. అస్తమానం చూడకండి తీసి. ఇంకొక విషయం, మీరు ప్రీహీట్ చేయండి గిన్నెని
ఫస్ట్ ప్రీహీట్ చేయండి. ప్రీహీట్ చేసిన తర్వాత మీరు బ్యాటర్ పోసేసి ఆ గిన్నెని ఇందులో పెట్టండి. కుక్కర్ గిన్నె కానీ ఏదైనా కానీ మీరు తీసుకున్న పాత్ర ఏదైనా సరే. ఎలా బేక్ అయిందో చూపిస్తున్నాను చూడండి. నైఫ్ అయితే నేను గుచ్చుతున్నాను. ఆ నైఫ్ క్లియర్గా బయటకు వచ్చేసింది అంటే అంటుకోకుండా మనకి బాగా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టండి. మళ్ళీ వెంటనే అయితే తీయద్దు, చల్లారిపోయిన తర్వాతే తీయండి. అప్పుడే కేక్ మనం గిన్నెని బోల్తా వేయగానే కిందకు వచ్చేస్తుంది ఈజీగా, లేకపోతే అంటుకుపోతుంది అనమాట. చుట్టూ వేడిగా ఉన్నప్పుడు తీసేస్తే కేకు విడిపోయినట్టు బాగోదు. బాగా బేక్ అయింది చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. చాలా బాగా వచ్చింది. నేను అసలు అనుకోలేదు చాలా బాగా బేక్ అయిందని. నేను ఫస్ట్ టైం బేక్ చేశాను, మీకు చెప్తూ బేక్ చేద్దాం మీరు కూడా నేర్చుకుంటారు కదా అని చూపిస్తూ చేశాను. నేను కూడా ఫస్ట్ టైమే చేశానండి, చాలా బాగా వచ్చింది. ఇలా వస్తుందని అనుకోలేదు నేను. స్పాంజీగా అయితే వచ్చింది. నేను 1/2 kg కూడా చేశాను, ఎందుకంటే నాకు ఒక థీమ్ అనుకున్నాను నేను ఎలా చేసుకోవాలి కేక్ని అని. అంటే మా పాప బర్త్డేకి కేక్ ఎలా చేసుకోవాలి అని ఒకటైతే నేను ఆలోచించుకున్నాను. కాబట్టి నేను 1 kg 1/2 kg అయితే తీసుకున్నాను. అంటే 2 టైర్ కేక్స్ అంటారు కదా అలా. చూసారు కదా ఎంత బాగా బేక్ అయినాయో. మీకు 1/2 kg కావాలంటే కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను, అది కూడా మీకు కావాలంటే కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.